హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. నేనైతే ఇవాళ వంకాయ కర్రీ చేస్తున్నాను. ఏమేసి చేస్తానో చూసేయండి ఒకసారి. ఓకేనా. స్టవ్ మీద కడాయి అయితే పెట్టుకున్న, ఆయిల్ పోసుకున్న, హీట్ ఎక్కిన తర్వాత జీరా వేసుకున్న, ఇంకా ఆనియన్స్ మిర్చి వేసేసిన, కొంచెం కరివేపాకు వేసుకున్న, కొంచెం సేపు మగ్గనిద్దాము. ఇది మగ్గిన తర్వాత అల్లం పేస్ట్ కొంచెం వేసేద్దాము. ఇది మగ్గిన తర్వాత వంకాయలు వేసుకోవాలన్నమాట. వంకాయలు పీసెస్ కట్ చేసి ముందుగా వాటర్లో కొంచెం సాల్ట్ వేసి ఉంచుకోవాలన్నమాట. వాటర్లో వేయకుండా ఉంచితే ముక్కలు చేదైతాయి కదా ఫ్రెండ్స్. తర్వాత వాటర్ పంపేసి కర్రీలో వేసేయడమే. వంకాయలు వేసుకున్న దీంట్లో కొంచెం సాల్ట్, కర్రీకి సరిపడా సాల్ట్, పసుపు వేసేసుకుందాము. తిన్నరా లేదా ఫ్రెండ్స్? ఏం కర్రీ చేసుకున్నారు? కొంచెం సేపు మూత పెట్టేసి ఉంచేద్దాము. చూడండి మగ్గిపోతూనే ఉన్నాయి. ఇప్పుడు టమాటా వేసుకుందాం. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు, త్వరగా చేసుకోవచ్చు. బ్యాచిలర్స్ అయితే ఇంకా ఈజీగా చేసుకోవచ్చు. టమాటాలు వేసినా మగ్గిపోయినాయి. ఇదిగోండి లాస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పాలు పోసి వండుతున్నా. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేసి చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.